శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ కౌతరం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా. 1950వ సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఒక కుగ్రామమైన గుడ్లవల్లేరు మండలం, కౌతవరం గ్రామం. చదువు విలువ తెలియని రోజులు. ఆ రోజులలో బోర్డువారి యాజమాన్యమున మాధ్యమిక పాఠశాలను కొల్లు అచ్చన్నగారి సత్రంలో ప్రారంభించారు. ఆ తరువాత హయ్యర్ ఫారం పెట్టడానికి ప్రభుత్వం అనుమతించింది. కాని భవన నిర్మాణమునకు కావలసిన ధనము సమకూరలేదు. పాఠశాల భవనము నిర్మించుటకు అప్పటి పాఠశాల కమిటీ సభ్యులైన శ్రీ కానూరి దామోదరయ్య గారు, కానూరి బలరామయ్య గారు, గొల్లపల్లి చక్రపాణి గారు, నాదెల్ల రాజారావు గారు, బొప్ప వీరభద్రారావు గారు కమిటీగా ఏర్పడి చందాలు సేకరించగా కేవలం 20,000 రూపాయలు మాత్రమే సేకరించగలిగారు. అప్పుడు శ్రీ కానూరి దామోదరయ్య గారు భవన నిర్మాణ బాధ్యతలను తన భుజా స్కంధాలపై వేసుకుని తాను ఒక్కరే 60,000 రూపాయలు విరాళముగా ఇచ్చి 25/5/1953 తేదీ జిల్లా బోర్డు అధ్యక్షులైన కాకాని వెంకటరత్నం గారిచే ప్రారంభింపచేశారు. ఆ మహనీయుడు 5/9/1955 స్వర్గస్థులు అయినారు. ఆ మహనీయుని మరణ వార్త విని కౌతవరం గ్రామం మరియు గుడ్లవల్లేరు మండలం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. 22/9/1956 తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు శ్రీ కానూరి దామోదరయ్య గారి కంచు విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణములో ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు స్వయముగా ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు అంటే దామోదరయ్య గారు ఎంతటి మహనీయుడో మనం ఊహించుకోవచ్చు. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. ఆ మహనీయునకు 4 సంతానం. శ్రీ కానూరి రామానంద చౌదరి గారు, శ్రీ కానూరి వెంకటరత్నం గారు, శ్రీ కానూరి లక్ష్మీనారాయణ ప్రసాద్ గారు, శ్రీ కానూరి జయదేవ్ గారు. శ్రీ కానూరి దామోదరయ్య గారికి పాఠశాలలో వృత్తి విద్యా కోర్సును ప్రారంభించాలనే కోరిక ఉండేది. ఆయన ఆశయాల మేరకు ఆయన కుమారుడు అయిన శ్రీ లక్ష్మీనారాయణ ప్రసాద్ గారు 6 ఎకరం భూమిని దానంగా ఇచ్చి 5,000 రూపాయల ఖర్చుతో ఇంజనీరింగ్ షెడ్ నిర్మించి అందులో వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించారు. ఆ కోర్సుల ద్వారా అనేక మంది చేతి వృత్తులను అభ్యసించి జీవితంలో స్థిరపడ్డారు. తరువాత దామోదరయ్య గారి మనవడు అయిన శ్రీ కానూరి మురళీ దామోదర్ గారు పాఠశాలను సందర్శించడానికి వచ్చి పాఠశాల పరిస్థితులను తెలుసుకుని ఇప్పటి పరిస్థితులకు కంప్యూటర్ విద్య అనేది ఎంతో అవసరం అని పాఠశాలకు కానూరి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు విరాళముగా ఇచ్చి 23 అత్యాధునిక కంప్యూటర్లను సమకూర్చారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మరియు పాఠశాల ప్రాంగణములో విద్యార్థుల కొరకు సైకిల్ షెడ్డు, విద్యార్థులకు కూర్చుని భోజనం చేయుటకు డైనింగ్ టేబుల్ మరియు కుర్చీలు సమకూర్చారు. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. అదే విధంగా దామోదరయ్య గారి మరొక కుమారుడు శ్రీ కానూరి వెంకటరత్నం గారి కుమార్తెలైన అన్నే సత్యవతి,
కొమ్మారెడ్డి జయశ్రీ, పద్మగారులు పాఠశాలను సందర్శించి పాఠశాలకు రంగులు వేయించి మరియు మహిళా ఉపాధ్యాయులకు సరైన టాయిలెట్స్ లేవని గ్రహించి 2,50,000 రూపాయలతో అత్యాధునిక వసతులతో టాయిలెట్స్ నిర్మించారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అంతేకాకుండా వారి అన్నగారు ఏర్పాటు చేసిన కంప్యూటర్ విద్యకు 2 కంప్యూటర్ టీచర్స్ ని నియమించి వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున చైతన్య సారథి ట్రస్ట్ ద్వారా జీతం చెల్లిస్తున్నారు. వీరితో పాటు తాళ్ళూరి ట్రస్ట్ ద్వారా శ్రీ తాళ్ళూరి హరిగోపాల్ గారు నెలకు 5,000 రూపాయల జీతం చెల్లిస్తున్నారు. వీరు వివిధ దేశాలలో స్థిరపడినప్పటికీ భారతదేశం రాగానే వీరికి మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది కౌతవరం గ్రామంలోని శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ హై స్కూల్. వీరు వచ్చిన ప్రతిసారి పాఠశాలను సందర్శించి పాఠశాలకు కావలసిన వసతులను సమకూరుస్తున్నారు. శ్రీ కానూరి మురళీ దామోదర్ గారు చదువులతో పాటు 50,000 రూపాయలతో స్పోర్ట్స్ డ్రెస్లు మరియు 50,000 రూపాయలతో స్పోర్ట్స్ ఆర్టికల్స్ సమకూర్చి ఆటపాటలను ప్రోత్సహిస్తున్నారు. శ్రీ మురళీ దామోదర్ గారు ఉపాధ్యాయులతో ఫోన్ ద్వారా సంభాషిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవలసిందిగా కోరుచు సైన్స్ మరియు లెక్కల సబ్జెక్ట్స్ పై ఎక్కువ శ్రద్ధ కనబరచాలని సూచించారు. అందుకు గాను ఫిజికల్ సైన్స్ ల్యాబ్నకు 1,00,000 రూపాయలతో మరియు నేచురల్ సైన్స్ ల్యాబ్నకు 50,000 రూపాయలతో ల్యాబ్ పరికరాలు సమకూర్చారు. ప్రతి సంవత్సరం శ్రీ కానూరి దామోదరయ్య గారి వర్ధంతి అయిన సెప్టెంబర్ 5న పాఠశాలను డోనర్స్ డే మరియు వార్షికోత్సవముగా జరుపుతూ దాతలు ఇచ్చినటువంటి బహుమతులు ఆ రోజు విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. మరియు పాఠశాలలో ఎన్సీసీ యూనిట్ నడపడం ద్వారా అనేక మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎన్సీసీలో శిక్షణ పొందుచున్నారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా స్థాపించిన IIIT నందు ప్రతి సంవత్సరం 1 లేదా 2 విద్యార్థులు IIITలో ప్రవేశం పొందుతున్నారు. మరియు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారిచే నిర్వహించబడు ప్రాథమిక నుండి ప్రవీణ వరకు పరీక్షలు ఈ పాఠశాలలో నిర్వహించడం ద్వారా అనేక మంది విద్యార్థులు హిందీలో పట్టభద్రులై హిందీ ఉపాధ్యాయులుగా ఉపాధి పొందుచున్నారు. మరియు పాఠశాలలో ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్స్ కోర్సులపై వృత్తి విద్యా శిక్షణ కూడా అందిస్తున్నారు. సదురదాతల సహకారంతో ఆ పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు దేశ విదేశాలలో సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. శ్రీ కానూరి దామోదరయ్య గారు స్థాపించిన శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ దినాభివృద్ధి చెందుతూ శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ గా ఆవిర్భవించి ప్రభుత్వ అనుమతితో 2024 సంవత్సరం నుండి ఇంటర్మీడియట్, ఎంపీసీ, సిఈసి గ్రూపులను ప్రారంభించడం జరిగింది. శ్రీ కానూరి దామోదరయ్య గారి ఆశయాలను ఆయన కుమారుడు శ్రీ కానూరి లక్ష్మీనారాయణ ప్రసాద్ గారు, తరువాత శ్రీ కానూరి లక్ష్మీనారాయణ ప్రసాద్ గారి కుమారుడు శ్రీ కానూరి మురళీ దామోదర్ గారు, తండ్రి, కుమారుడు, మనవడు ముగ్గురు పాఠశాలకు 3 స్తంభాలుగా నిలిచి నిరంతరం పాఠశాల ఔన్నత్యాన్ని పెంపొందిస్తున్నారు. అంతేకాకుండా శ్రీ కానూరి దామోదరయ్య గారి మునుమనుమల్లు అయిన అరుణ్ ప్రసాద్ కానూరి తదితరులు పాఠశాలను సందర్శించి మేము సైతం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కీర్తిశేషులు శ్రీ కానూరి దామోదరయ్య గారు, శ్రీ కానూరి లక్ష్మీనారాయణ ప్రసాద్ గారు లాంటి మహనీయులు మళ్లీ మళ్లీ జన్మించాలని, భావితరాలకు విద్యాబుద్ధులు అందించాలని నిత్యం భగవంతుని ప్రార్థిస్తూ పాఠశాలకు నిరంతరం కృషి చేస్తున్న శ్రీ మురళీ దామోదర్ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ శ్రీ దామోదరయ్య జిల్లా పరిషత్ పాఠశాల పూర్వపు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఆకాశం నినుగని
మెరిసిపోతుంది. నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ. మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసె నీ ప్రవచనం. తమోజ్వల కదిలె నీ యువజనం. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. సేకరణ శ్రీమతి ఏ పద్మావతి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. శ్రీ జి శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. శ్రీ ఆర్పి మనోహర్, స్కూల్ అసిస్టెంట్ హిందీ. సమర్పణ శ్రీమతి బివిఎన్ఎల్ పద్మావతి, ప్రధానోపాధ్యాయుని మరియు పాఠశాల సిబ్బంది.